Welcome competitive aspirants. Welcome to Ravi's GK ఛానల్. చాలా మంచి కరెంట్ అఫైర్స్ని డైలీ వైజ్గా డిస్కస్ చేస్తున్నాం. సెప్టెంబర్ 4, 2024కి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ జరిగాయి. వాటిని ఒక్కసారి మనం డిస్కస్ చేద్దాం. దానికంటే ముందు రవీస్ జీకే ఛానల్ని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కామెంట్ తప్పకుండా చేయండి. ఫస్ట్ మనం నేషనల్ వైడ్గా జరిగినటువంటి అంశాలు, ఆ తర్వాత కాన్ఫరెన్సెస్ సమావేశాలకి సంబంధించినటువంటి అంశాలు, ఆ తర్వాత ఇస్రో చేసుకున్నటువంటి ఒక ఒప్పందము, డిఫెన్స్కి సంబంధించినటువంటి కీలకమైనటువంటి ఎవరు మనం డిస్కస్ చేయనటువంటి అంశాలు డిఫెన్స్ సెక్టర్లో, అవార్డ్స్ ఒక 3 అవార్డ్స్ సెప్టెంబర్ 4 రిలేటెడ్గా జరిగాయి. స్పోర్ట్స్కి సంబంధించినటువంటి 4 అంశాలు ఉన్నాయి, వాటిని డిస్కస్ చేద్దాం. అందులో ఫస్ట్ మనకి స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్, స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ అంటే సాధారణంగా మనం దీన్ని ఇన్సూరెన్స్ అంటే సాధారణంగా ఆరోగ్య బీమాకి సంబంధించి ప్రస్తుతము స్టార్ అనేటువంటి ఒక హెల్త్ ఇన్సూరెన్స్ దేశంలోనే తొలిసారిగా హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని బ్రెయిలీ లిపిలో విడుదల చేసి ఆ ఘనత సాధించిన తొలి సాధారణ బీమా కంపెనీగా చరిత్ర సృష్టించడం జరిగింది. స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ దేశంలో మొట్టమొదటి బ్రెయిలీ లిపిలో ఆరోగ్య బీమాను విడుదల చేసింది. చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం ఇది. Star Health and Allied Insurance has introduced the country's first ఇన్సూరెన్స్ పాలసీ ఇన్ బ్రెయిలీ. అయితే ఇది స్పెషల్గా ఎంపవరింగ్ విజువల్లీ ఇంపైర్డ్ ఇండివిజువల్స్ ఇన్ ఇండియా. దేశంలో అంధులకి భారీ స్థాయిలో ఉపయోగపడేలా ఇలాంటి పాలసీని తీసుకొచ్చామని స్టార్ హెల్త్ అండ్ అలైడ్ ఇన్సూరెన్స్ సంస్థ సెప్టెంబర్ 4, 2024న ప్రకటించింది. అయితే ఈ ఇన్సూరెన్స్ పాలసీకి ఒక పేరు కూడా పెట్టడం జరిగింది, స్పెషల్ కేర్ గోల్డ్. ఈ బీమాకి పెట్టుకున్న పేరు ఏమిటంటే స్పెషల్ కేర్ పాలసీ బాండ్ ఆర్ గోల్డ్, స్పెషల్ కేర్ గోల్డ్ అని పెట్టడం జరిగింది పేరు. స్పెషల్ కేర్ గోల్డ్ పాలసీ దేశంలోనే మొట్టమొదటి బ్రెయిలీ పాలసీ. అయితే ఈ పాలసీ అంధులు ఎవరైతే ఉన్నారో వారు 40% అంతకంటే ఎక్కువ డిజేబిలిటీ కలిగినటువంటి ఎవరైనా సరే ఈ పాలసీని తీసుకోవచ్చు. 40% కంటే ఎక్కువ అంధత్వం కలిగిన ఎవరైనా, దేశంలోని ఎవరైనా దీనిని తీసుకోవచ్చు. ఎండి అండ్ సిఇఓ, స్టార్ హెల్త్ ఎండి మరియు సిఇఓ ఆనంద్ రాయ్. అలాగే ఈయన ఈ స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీని స్థాపించిన వారిలో ఒక స్థాపకుడు. స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ ని 2006లో స్థాపించారు. దీని ప్రధాన కార్యాలయము చెన్నైలో ఉంది. హెడ్ క్వార్టర్స్ లొకేటెడ్ ఎట్ చెన్నై. చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం. ఆ తర్వాత మరొక కీలకమైనటువంటి
అంశము సిపిపిఎస్. మరొక జాతీయ అంశము సిపిపిఎస్. ఈ సిపిపిఎస్ అనేది సెంట్రలైజ్డ్ పెన్షన్ పేమెంట్ సిస్టమ్. చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం. సెంట్రలైజ్డ్ పెన్షన్ పేమెంట్ సిస్టమ్. ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశము. సిపిపిఎస్ అంటారు దీన్ని. సెప్టెంబర్ 4, 2024 యూనియన్ లేబర్ మినిస్ట్రీ, కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ ఈ సిపిపిఎస్ కి ఆమోదం తెలపడం జరిగింది. చాలా ఇంపార్టెంట్. దీని వలన దేశంలో 78 లక్షల మంది పెన్షనర్లకి లబ్ధి చేకూరనుంది. ఈ పెన్షన్ ని మనకి ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ 1995, ఉద్యోగుల పెన్షన్ పథకము, ఉద్యోగుల పెన్షన్ పథకము 1995 ప్రకారము ఈ కొత్త వ్యవస్థని తీసుకొస్తున్నారు. ఈ సిపిపిఎస్ ప్రకారము దేశంలోని పెన్షనర్లు ఇక నుంచి దేశంలో ఏ బ్యాంకులోనైనా ఏ బ్రాంచ్లోనైనా తమ పెన్షన్ ని తీసుకోవచ్చు. The new system enables pension disbursement from any bank, any branch across the country. దేశంలో ఎక్కడ నుంచైనా దీన్ని తీసుకోవచ్చు. అయితే ఈ ఫెసిలిటీ ఎప్పటి నుంచి అమలులోకి రానుంది అంటే 1/1/2025 నుంచి దీనిని అమలులోకి తీసుకురానున్నారు. నెక్స్ట్ January 1, 2025 అప్పటి నుంచి దీన్ని తీసుకురాబోతున్నారు. అయితే ప్రస్తుతము మనకి ఈపీఎఫ్ఓ ఉంది, ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ అని. ఈ ఈపీఎఫ్ఓ యొక్క ఐటీ సెక్టర్ని అంటే ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీని మోడర్నైజేషన్ ప్రాజెక్ట్ లో భాగంగా ఈపీఎఫ్ఓ ఐటీ ఆధునీకరణలో భాగంగా ఈ సెంట్రలైజ్డ్ ఐటీ ఎనేబుల్డ్ సిస్టమ్ సైట్స్ 2.01లో భాగంగా సైట్స్ అంటారు. ఆ స్కీమ్ ని సైట్స్ 2.01 అనేటువంటి దాంట్లో భాగంగా దీన్ని తీసుకొచ్చారు. సెంట్రలైజ్డ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎనేబుల్డ్ సిస్టమ్ లో భాగంగా ఈపీఎఫ్ఓని ఆధునీకరిస్తున్నారు. ఆ వ్యవస్థలన్నింటినీ ఆధునీకరిస్తున్నారు. ఆ ఆధునీకరణలో భాగంగా ఈ సెంట్రలైజ్డ్ పెన్షన్ పేమెంట్ సిస్టమ్ ని తీసుకురాబోతున్నారు. ఇది నెక్స్ట్ ఫేజ్ లో ఆధార్ బేస్డ్ పేమెంట్ సిస్టమ్ కూడా వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఇంకెక్కడైనా ఆధార్ పేమెంట్ గా పెన్షన్ ని డిస్బర్స్ చేయడం జరుగుతుంది. చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం ఇది. దీని తర్వాత ఒక అంతర్జాతీయ స్థాయి అంశం జరిగింది. ఆ అంతర్జాతీయ స్థాయి అంశాన్ని ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశము టైఫూన్ యాగి. నెక్స్ట్ ది యాగి టైఫూన్ అంటారు. యాగి టైఫూన్. యాగి టైఫూన్ చైనాని భయంకరంగా తాకడం జరిగింది. అలాగే వియత్నాం ని కూడా కొంతవరకు తాకడం జరిగింది. చైనా, వియత్నాం దేశాలని ఇది తాకినట్లుగా ప్రకటించడం జరిగింది. అయితే దీన్ని ముందే చైనా దీనికి సంబంధించిన రెడ్ అలర్ట్ ని జారీ చేయడం జరిగింది. అయితే సెప్టెంబర్ 4 చైనా అలర్ట్ అయింది. సెప్టెంబర్ 6 ఇది చైనాని తాకనుందని, చైనాలోని హైనాన్ ప్రాంతాన్ని తాకనుందని ప్రకటించారు. 234 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచినట్లుగా ప్రకటించారు. అలాగే ఈ తుఫాను ప్రపంచంలో
సెకండ్ మోస్ట్ పవర్ఫుల్ ట్రాపికల్ సైక్లోన్ గా 2024లో ఇప్పటి వరకు ఘనత సాధించింది. రెండవ పవర్ఫుల్ అంటే శక్తివంతమైన సెకండ్ పవర్ఫుల్ సైక్లోన్ గా 2024లో ఇప్పటి వరకు సంభవించిన తుఫానుల్లో ఇది రెండవ స్థానంలో ఉంది. గతంలో అమెరికాలోని బెరిల్ ప్రాంతంలో అట్లాంటిక్ హరికేను కేటగిరీ 5 గా ఉంది. అది మొదటి స్థానంలో నిలబడగా ఇది రెండో స్థానంలో నిలిచింది. టైఫూన్ యాగి, అది అట్లాంటిక్ హరికేన్, అమెరికాని తాకినటువంటి అట్లాంటిక్ హరికేన్ ఈ సంవత్సరంలో అత్యంత ప్రమాదకరమైన తుఫానుగా ఉండగా యాగి తుఫాను రెండవ స్థానంలో నిలిచింది. చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం. నెక్స్ట్ సమావేశాలు, సమ్మిట్స్ ఆర్ కాన్ఫరెన్సెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక కీలకమైనటువంటి 3 సమావేశాలు సెప్టెంబర్ 4తో పూర్తవడం కానీ సెప్టెంబర్ 4 జరగడం కానీ జరిగాయి. వాటిని ఒకసారి చూద్దాం. నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ ఈ గవర్నెన్స్ పైన జాతీయ స్థాయి గవర్నెన్స్ పైన జాతీయ స్థాయి సమావేశం. ఈ సమావేశము మనకి 2024 నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ ఈ గవర్నెన్స్ పైన జాతీయ స్థాయి సమావేశం 2024. ఈ సమావేశము 27వ సమావేశం, 27th సమ్మిట్. ఈ 27వ సమావేశము 2 రోజుల పాటు జరిగింది. సెప్టెంబర్ 3 మరియు సెప్టెంబర్ 4 తేదీలలో ఈ సమావేశము జరిగింది. ఈ సమావేశము ఎక్కడ జరిగింది అంటే ముంబైలో జరిగింది. ద సమ్మిట్ వాజ్ హెల్డ్ ఇన్ ముంబైలో జరిగింది. అయితే ఈ సమ్మిట్ కి ఒక ఇతివృత్తం కూడా ఉంది. థీమ్ అంటారు. ఇతివృత్తం లేదా మనం థీమ్ అంటాం ఇంగ్లీష్ లో. ఇతివృత్తం ఏమిటి అంటే వీక్షిత్ భారత్, సెక్యూర్ అండ్ సస్టైనబుల్ ఈ సర్వీస్ డెలివరీ. వీక్షిత్ భారత్, దీన్ని మనం తెలుగులో వికసిత భారత్ అంటారు. వీక్షిత్ భారత్, సెక్యూర్ అండ్ సస్టైనబుల్ ఈ సర్వీస్ డెలివరీ. వీక్షిత్ భారత్ రక్షణాత్మక మరియు సుస్థిరమైన ఈ సర్వీస్ బట్వాడా అనే ఇతివృత్తంతో ఈ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ఏకగ్రీవంగా ముంబై డిక్లరేషన్ ని ఆమోదించడం జరిగింది. ముంబై డిక్లరేషన్ చాలా ఇంపార్టెంట్. ఈ క్రింది ఏ సమావేశం సందర్భంగా ముంబై డిక్లరేషన్ ని ఆమోదించడం జరిగింది అని ప్రశ్న అడగవచ్చు. అందుకోసమని ముంబై డిక్లరేషన్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. ద కాన్ఫరెన్స్ యునానిమస్లీ అడాప్టెడ్ ముంబై డిక్లరేషన్. భారత కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ వర్చువల్ గా ఒక వీడియో మెసేజ్ ని ఈ సమావేశంలో పంపడం జరిగింది. ఈ గవర్నెన్స్ పైన భారీగా చర్చించడం కూడా జరిగింది ఈ సమావేశంలో. కాబట్టి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం. అలాగే దీని తర్వాత మరొక ఇంపార్టెంట్ అయినటువంటి సమావేశము, ఈ సమావేశం కూడా మనకి చాలా కీలకమైనటువంటి సమావేశం. దాన్ని ఒక్కసారి మనం డిస్కస్ చేద్దాం. IGCF 2024, IGCF 2024, IGCF 2024. IGCF అంటే ఇంటర్నేషనల్ గవర్నమెంట్ కమ్యూనికేషన్ ఫోరం అంట. ఇంటర్నేషనల్
గవర్నమెంట్ కమ్యూనికేషన్ ఫోరం. ఈ ఇంటర్నేషనల్ గవర్నమెంట్ కమ్యూనికేషన్ ఫోరము ఇది కూడా సమావేశాన్ని నిర్వహించుకోవడం జరిగింది. ఈ ఫోరము ఈ సంవత్సరం జరిగినది 13వ సమావేశం, 13th మీటింగ్ ఎడిషన్. డేట్స్ ఏమిటి అంటే ఇది సెప్టెంబర్ 4 మరియు 5 తేదీలలో జరిగింది. సెప్టెంబర్ 4, 5 తేదీల్లో ఈ సమావేశం జరిగింది. ఎక్కడ జరిగింది ఈ సమావేశం అంటే షార్జాలో జరిగింది. షార్జా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, యుఏఈలోని షార్జాలో సమావేశం జరిగింది. ఈ సమావేశానికి కూడా ఇతివృత్తం ఉంది. ఇతివృత్తం, దీనినే మనం థీమ్ అంటారని చెప్పాం. చురుకైన ప్రభుత్వాలు, వినూత్న కమ్యూనికేషన్స్ అనే ఇతివృత్తంతో దీన్ని నిర్వహించారు. చురుకైన ప్రభుత్వాలు, చురుకైన ప్రభుత్వాలు, వినూత్న కమ్యూనికేషన్స్ అనేటువంటి ఇతివృత్తంతో ఈ సమావేశం నిర్వహించబడింది. దీన్ని మనం ఇంగ్లీష్ ఎలా చెప్తారంటే అగైల్ గవర్నమెంట్స్ ఇన్నోవేటివ్ కమ్యూనికేషన్స్ అనే ఇతివృత్తంతో జరిగింది. దీనిని షార్జా గవర్నమెంట్ మీడియా బ్యూరో ప్రతి సంవత్సరం నిర్వహిస్తుంది. గత 13 ఏళ్లుగా నిర్వహిస్తూనే ఉంది. ఎందుకంటే ఈ IGCF అనేది 2012లో ఏర్పాటు చేయబడడం జరిగింది. ఈ సమావేశంలో 250 అంతర్జాతీయ స్థాయి వక్తలు, ఇంటర్నేషనల్ స్పీకర్స్, అందులో ఎక్స్పర్ట్స్, స్పెషలిస్టులు, రకరకాలైనటువంటి అంశాలు, 18 రకాలైనటువంటి అంశాలపైన మాట్లాడడానికి, చర్చించడానికి 250 దేశాల విదేశీ ప్రతినిధులు, ఇంటర్నేషనల్ స్పీకర్స్ 250 మంది హాజరవ్వడం జరిగింది. అయితే ఈ మొత్తం ఫోరం ఎజెండా 2024 13వ ఫోరం ఎజెండా 5 రకాలైనటువంటి థీమ్స్ పైన నిర్ణయించడం జరిగింది. 5 థీమ్స్ అండి. 5 రకాల ఇతివృత్తాల పైన ఈ IGCF ని నిర్వహించారు. ఆర్థిక స్థితిస్థాపకపై ప్రభుత్వ కమ్యూనికేషన్స్ ప్రభావము అనేది ఒక థీమ్. ద ఇంపాక్ట్ ఆఫ్ గవర్నమెంట్ కమ్యూనికేషన్ ఆన్ ఎకనామిక్ రెసిలియన్స్ ఒకటోది. రెండవ థీమ్ ఏమిటంటే టూరిజం ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి చేయడానికి కమ్యూనికేషన్ మరియు అడ్వెంచర్ టూరిజం అనేది రెండో థీమ్. కమ్యూనికేషన్ అండ్ అడ్వెంచర్ టూరిజం టు డెవలప్ ద టూరిజం ఎకానమీ. మూడవ థీమ్ ఏమిటంటే ప్రతిభను జాతీయ ఆస్తిగా ఆకర్షించడంలో ఎఫెక్టివ్ కమ్యూనికేషన్స్ యొక్క పాత్ర. The role of effective communication in attracting talent as a national asset. నాలుగవది డిజిటల్ యుగంలో ప్రభుత్వ కమ్యూనికేషన్స్ యొక్క భవిష్యత్తు. The future of government communication in the digital age. అలాగే లాస్ట్ 5వది వ్యక్తిగత పరస్పర చర్య యొక్క కొత్త వేవ్. The new wave of personal interaction అనేటువంటి 5 థీమ్స్తో ఈ IGCF ని నిర్వహించడం జరిగింది. ఒక కీలకమైనటువంటి సమావేశము, చాలా ఇంపార్టెంట్ అయినటువంటిది. ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ అండ్ ఎగ్జిబిషన్స్ ఆన్ మెటీరియల్స్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. సమావేశం పేరు చాలా పెద్దది, చాలా పెద్దది, చాలా ఇంపార్టెంట్. ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్, ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ కాన్ఫరెన్సెస్ అండ్ ఎగ్జిబిషన్స్. Conferences and exhibitions on materials engineering.
మెటీరియల్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ చాలా ఇంపార్టెంట్. మెటీరియల్స్ ఇంజనీరింగ్ మరియు సాంకేతికత పైన ఎగ్జిబిషన్స్ మరియు ఒక అంతర్జాతీయ స్థాయి సమావేశాన్ని సెప్టెంబర్ 4 నుంచి సెప్టెంబర్ 6 తేదీల మధ్య నిర్వహించడం జరిగింది. అయితే ఈ సమావేశంలో ప్రారంభోపన్యాసాన్ని ఈ సమావేశము సెప్టెంబర్ 4 నుంచి 6 తేదీల మధ్య జరిగింది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ సమావేశము భారతదేశంలో ముంబైలో జరిగింది. అలాగే ఈ సమావేశంలో సెప్టెంబర్ 4వ తేదీన మనకి కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ వర్చువల్ గా కీనోట్ అడ్రస్ ప్రసంగించడం జరిగింది. అది వర్చువల్ ఫార్మాట్ లో ప్రసంగించడం జరిగింది. ఈ సమావేశంలో మనకి నిర్వహించబడింది ఎవరి ద్వారా అంటే ఏఎస్ఎం ఇంటర్నేషనల్ అంటారు. ఏఎస్ఎం ఇంటర్నేషనల్ అనేటువంటి 108 సంవత్సరాల చరిత్ర కలిగి ఉన్నటువంటి ఒక ఏఎస్ఎం, ఇది అమెరికాలోని ఒహియోలో ఉన్నటువంటి ఒక సంస్థ. ఇది ఇండియన్ చాప్టర్ ద్వారా ఈ సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ఈ ఏఎస్ఎం ఇంటర్నేషనల్ ఇండియన్ చాప్టర్ ని 1979లో ఏర్పాటు చేయడం జరిగింది. ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ యాక్టివ్ చాప్టర్ ఇన్ మెటీరియల్స్ ఇంజనీరింగ్ వరల్డ్ వైడ్. భారతదేశం యొక్క ఏఎస్ఎం ఇంటర్నేషనల్ చాప్టర్ యాక్టివ్ పార్టిసిపెంట్ ప్రపంచంలోనే. అలాగే మనకి స్టేట్ ఆఫ్ ఆర్ట్ టెక్నాలజీ ఇంటర్నేషనల్లో మరియు నేషనల్లో పార్టిసిపెంట్స్ 300 మంది వరకు హాజరవ్వడం జరిగింది. మెటీరియల్స్ ఇంజనీరింగ్ రంగ నిపుణులు వారి టాలెంట్ ని వారి ప్రతిభని అక్కడ ప్రదర్శించడం జరిగింది. ప్రోడక్ట్స్ ని ప్రదర్శించడం జరిగింది. చాలా ఇంపార్టెంట్. అయితే దీంతో పాటుగా హీట్ ట్రీట్ అనేటువంటి ఒక సినర్జిక్ అంశం కూడా అక్కడ నిర్వహించడం జరిగింది. హీట్ ట్రీట్ సినర్జీస్ చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం ఇది. అలాగే దీని తర్వాత మరొక కీలకమైనటువంటి అంశం ఉంది. డిఫెన్స్ సెక్టర్, రక్షణ రంగానికి సంబంధించినటువంటి మరొక కీలకమైన అంశము ఇండియన్ నేవీ, భారతీయ నావికాదళం. ఇండియన్ నేవీ సెప్టెంబర్ 4, 2024న ఇండియన్ నేవీ దక్షిణాఫ్రికా నేవీతో ఒక ఒప్పందం కుదుర్చుకుంది. సౌత్ ఆఫ్రికన్ నేవీతో ఒక ఒప్పందం కుదుర్చుకుంది. దక్షిణాఫ్రికా నావికా దళంతో ఒక ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. ఈ ఒప్పందం ప్రకారము దక్షిణాఫ్రికా జలాంతర్గాములు సిబ్బంది ప్రమాదంలో చిక్కుకున్నప్పుడు వారిని రక్షించే విషయమై భారత్ దక్షిణాఫ్రికా నావికా దళాలు తక్షణమే అమలు చేయాల్సిన ప్రాతిపదికన ఒక సహకార ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. అంటే దక్షిణాఫ్రికాకి మనం సహాయం చేయడం, యుద్ధం వచ్చిన సమయంలోనైనా ఇంకొక సమయంలోనైనా వారు డిస్ట్రెస్ లో ఉంటే మనం వారిని కాపాడడం కోసం ఈ ఒప్పందం ఉపయోగపడుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం ఇది. మరొక రక్షణ రంగానికి సంబంధించినటువంటి అంశంలో ఇండియన్ ఆర్మీ, ఈసారి భారత సైనిక దళం, ఇండియన్ ఆర్మీ అంటారు సైనిక దళం. ఈ సైనిక దళము 2 ల్యాండ్ మార్క్ ఈవెంట్స్ ని అన్వీల్ చేయడం జరిగింది, విడుదల చేయడం జరిగింది లేదా ప్రకటించడం జరిగింది.
Indian Army unveiled two landmark events. Two landmark events. రెండు ల్యాండ్మార్క్ ఈవెంట్స్ ని విడుదల చేసింది. అందులో ఒకటవది హిమ్ డ్రోన్. చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశాలు ఇవి. ఎథాన్ 2 ఎలాగైతే రాస్తున్నామో అలాగే మీరు దీన్ని గుర్తుపెట్టుకోవచ్చు. హిమ్ డ్రోన్ ఎథాన్ 2. రెండవది హిమ్టెక్ 2024. హిమ్టెక్ 2024. ఈ రెండు ప్రకటించడం జరిగింది. ఈ రెండు కూడా మనకి సెప్టెంబర్ 17, 18 తేదీల్లో జరగబోతున్నట్లుగా సెప్టెంబర్ 4న ప్రకటించారు. ఈ రెండు కూడా ఎప్పుడు జరగబోతున్నాయంటే సెప్టెంబర్ 17, 18, 2024న లేహ్లోని వార్లీలో జరగబోతుంది. వారీలా ఎక్కడుందంటే లేహ్లోని వారీలాలో ఈ హిమ్ డ్రోన్ ఎథాన్ 2 హిమ్టెక్ 2024లు జరగబోతున్నట్లుగా సెప్టెంబర్ 4న ఇండియన్ ఆర్మీ వీటిని ప్రకటించింది. ఎత్తైన ప్రదేశాలలో కార్యకలాపాల కోసం సైనిక సాంకేతికతని ఎలా ఉపయోగించుకోవాలో ఈ కార్యక్రమాల ద్వారా ప్రదర్శిస్తారు. అంటే సింపుల్ గా హిమ్ డ్రోన్ ఎథాన్ అనేటువంటిది డ్రోన్ ఇండస్ట్రీస్, దేశంలో ఉన్నటువంటి డ్రోన్ ఇండస్ట్రీస్ వారి సామర్థ్యాలని ప్రదర్శించి ఎత్తైన ప్రాంతాలలో ఎలా వారు వారి సాంకేతికతను ఉపయోగిస్తారో ప్రదర్శించడం జరుగుతుంది. అయితే ఈ హిమ్ డ్రోన్ ఎథాన్ సెప్టెంబర్ 17, 18 తేదీల్లో జరిగితే హిమ్టెక్ అనేది సెప్టెంబర్ 20, 21 తేదీల్లో జరగబోతుంది. Demonstrate and discover the new avenues for development, incorporation and cross-pollination of technology, idea, innovation and focus harnessing military technologies for high altitude areas. మిలిటరీ సాంకేతికత ఎత్తైన ప్రదేశాలలో ఎలా ఉపయోగించుకుంటారో అన్నది హిమ్టెక్ అయితే, హై ఆల్టిట్యూడ్స్ లో డ్రోన్స్ ని ఎలా ప్రయోగిస్తారు, క్యాపబిలిటీస్ ఎలా ఉన్నాయి అన్నది ప్రదర్శించడం కోసం హిమ్ డ్రోన్ ఎథాన్ ని ఆర్మీ ప్రకటించడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం ఇది. అలాగే దీని తర్వాత మరొక అంశము సైన్స్ అండ్ టెక్నాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం ఒకటి జరిగింది. దాన్ని ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. ఇస్రో ఐఐజిల ఒప్పందం. ఇస్రో అండ్ ఐఐజిల ఒప్పందం. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రో, అలాగే ఐఐజి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ జియోమాగ్నెటిజం. ఇది కూడా సైన్స్ అండ్ టెక్నాలజీలో ఉన్నటువంటి ఒక అటానమస్ బాడీ, అటానమస్ ఇన్స్టిట్యూషన్ అండర్ డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఈ రెండు కూడా సెప్టెంబర్ 4న ఒక ఒప్పందం కుదుర్చుకున్నాయి. దిస్ అగ్రిమెంట్ ఎస్పెషల్లీ ఫర్ scientific collaboration in the domain of space science, technology and exploration. అంతరిక్ష శాస్త్రము, సాంకేతికత మరియు అన్వేషణలో శాస్త్రీయ సహకారం కోసం ఈ రెండు సంస్థలు ఒక ఒప్పందాన్ని సెప్టెంబర్ 4న చేసుకోవడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం ఇది. ఇప్పుడు మనకి సెప్టెంబర్ 4 పాయింట్ ఆఫ్ వ్యూలో 3 అవార్డులు ఉన్నాయని చెప్పాం. అవార్డుల్లో 2024 మిలీనియం టెక్నాలజీ ప్రైజ్, మిలీనియం టెక్నాలజీ ప్రైజ్, మిలీనియం టెక్నాలజీ ప్రైజ్ 2024. ఈ మిలీనియం టెక్నాలజీ ప్రైజ్ 2024ని
బంత్వాల్ జయంత్ బలిగాకి ప్రకటించారు. బంత్వాల్ జయంత్ బలిగా. బంత్వాల్ జయంత్ బలిగా ఈయన భారతదేశంలోని తమిళనాడు రాష్ట్రంలోని చెన్నైలో జన్మించినటువంటి అమెరికా పౌరసత్వం ఉన్నటువంటి ఒక ఎలక్ట్రికల్ ఇంజనీర్. ఈయన చాలా అద్భుతంగా వరల్డ్ వైడ్ ఎలక్ట్రికల్ ఎనర్జీ అండ్ పెట్రోల్ కన్జంప్షన్ ని తగ్గించడంలో, విద్యుత్తుని కన్జంప్షన్ చేయడంలో, విద్యుత్ వినియోగాన్ని తగ్గించడం, పెట్రోల్ వినియోగాన్ని తగ్గించడంలో కీలక పాత్ర పోషించినందుకు గాను ఈ 2024 మిలీనియం టెక్నాలజీ ప్రైజ్ ని చెన్నైలో జన్మించిన చెన్నై బార్న్ అమెరికన్ ఎలక్ట్రికల్ ఇంజనీర్ బంత్వాల్ జయంత్ బలిగా హ్యాస్ బీన్ అవార్డెడ్ 2024 మిలీనియం టెక్నాలజీ ప్రైజ్. అయితే ఈయన ఇన్సులేటెడ్ గేట్ బైపోలార్ ట్రాన్సిస్టర్ అనే దాన్ని ఒక సెమీ కండక్టర్ పవర్ స్విచ్ గా తయారు చేశారు. దాని వలన విద్యుత్ వినియోగము, పెట్రోల్ వినియోగం కూడా తగ్గడం జరిగింది. ఈ ప్రైజు ఫిన్లాండ్ దేశము ప్రతి సంవత్సరం కూడా ఇస్తుంది. ల్యాండ్ ఆఫ్ 1000 లేక్స్ గా పిలుస్తారు దీన్ని. ఆ ఫిన్లాండ్ దేశము ఈ అవార్డుని ప్రజెంట్ చేయడం జరుగుతుంది. ఈ ప్రైజు టెక్నాలజీ అకాడమీ, ఫిన్లాండ్ లోని టెక్నాలజీ అకాడమీ బహూకరిస్తుంది. 2004లో ఈ అవార్డుని ప్రారంభించడం జరిగింది. ఇది 2 సంవత్సరాలకి ఒకసారి ఈ బహుమతిని ప్రదానం చేస్తారు. దీనికి 1 మిలియన్ యూరోలని నగదు బహుమతిగా అందించడం జరుగుతుంది. 1 మిలియన్ యూరోస్ క్యాష్ ప్రైజ్ గా ఇస్తారు. ఈ బహుమతిని 2024 అక్టోబర్ 30వ తేదీన ఫిన్లాండ్ ప్రధానమంత్రి ఫిన్లాండ్ అధ్యక్షుడు ప్రెసిడెంట్ అలెగ్జాండర్ స్టబ్ ఈయనకి అందించనున్నారు. చెన్నైలో జన్మించిన ఈయన అమెరికాలో స్థిరపడడం జరిగింది. అందుకే ఇండియన్ అమెరికన్ ఎలక్ట్రికల్ ఇంజనీర్ అని చెప్పుకోండి. అలాగే ఇంకొక అవార్డు జెండర్ డైవర్సిటీ అవార్డ్. జెండర్ డైవర్సిటీ అవార్డ్. ఈ జెండర్ డైవర్సిటీ అవార్డుని భారతదేశంలో న్యూఢిల్లీలో సెప్టెంబర్ 4, 2024 జరిగిన 5వ ఇండియన్ స్టీల్ కాన్క్లేవ్, 5వ ఇండియన్ స్టీల్ కాన్క్లేవ్, ఈ 5th ఇండియన్ స్టీల్ కాన్క్లేవ్ 2024 ఢిల్లీలో జరిగితే, ఆ ఢిల్లీలో జరిగిన ఈ కాన్క్లేవ్ లో ISA ఇండియన్ స్టీల్ అసోసియేషన్ ఈ ప్రతిష్టాత్మకమైన జెండర్ డైవర్సిటీ అవార్డుని ప్రదానం చేశారు. ఈ అవార్డుని డాక్టర్ దాసరి రాధిక అందుకోవడం జరిగింది. డాక్టర్ దాసరి రాధిక ఈమె డిప్యూటీ జనరల్ మేనేజర్ హ్యూమన్ రిసోర్సెస్, మానవ వనరుల డిప్యూటీ జనరల్ మేనేజర్ గా పనిచేస్తున్నారు. DGM HR at RINL రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్, రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో పనిచేస్తున్నారు. ఈమె తమ కమిట్మెంట్ కి గుర్తిస్తూ ఈ అవార్డుని ఆమెకి ప్రదానం చేయడం జరిగింది. ఈ సదస్సులోనే 5వ ఇండియన్ స్టీల్ కాన్క్లేవ్ లోనే కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఒక ప్రకటన కూడా చేయడం జరిగింది. 2034 నాటికి 500 మిలియన్ టన్నుల స్టీల్ ఉత్పత్తి లక్ష్యాన్ని పెట్టుకోవడం జరిగింది. రైట్, ఇది కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అయినటువంటిది. అలాగే ఇంకొక కీలకమైనటువంటి అవార్డు, దాన్ని కూడా మనం చూద్దాం.
ఆ అవార్డు WMCD MWCD. M అంటే మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్, కేంద్ర మహిళా మరియు స్త్రీ మంత్రిత్వ శాఖ, స్త్రీ శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ ఒక అవార్డుని పొందడం జరిగింది. ఆ అవార్డు ఏమిటి అంటే గోల్డ్ అవార్డ్. కేంద్ర శిశు సంక్షేమ శాఖ గోల్డ్ అవార్డు పొందింది. ఎక్కడంటే నేషనల్ అవార్డ్ ఫర్ ఈ గవర్నెన్స్ 2024. ఇందాక చెప్పాం కదండి, ఈ గవర్నెన్స్ జరిగింది సదస్సు అని. అక్కడ ఈ గవర్నెన్స్ సదస్సు 27వది ముంబైలో జరిగిందని చెప్పాం. ఆ సదస్సులో కేంద్ర మహిళా శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ నేషనల్ అవార్డ్ ఫర్ ఈ గవర్నెన్స్ 2024 గోల్డ్ అవార్డుని పొందింది. దేనికోసం అంటే పోషన్ ట్రాకర్ అనేటువంటి స్కీమ్ ని అమలు చేస్తున్నందుకు గాను. పోషన్ ట్రాకర్ సెప్టెంబర్ 3నే ఈ అవార్డుని ముంబైలో ప్రదానం చేయడం జరిగింది. ఈ పోషన్ ట్రాకర్ యొక్క ఉద్దేశం ఏమిటి అంటే అప్పుడే పుట్టిన పసికందుల నుండి 6 సంవత్సరాల వయస్సు గల చిన్నారుల ఆరోగ్యానికి, అభ్యున్నతికి పూచీ పడే దిశలో వేస్తున్న ఒక ముఖ్యమైన ముందంజలో భాగంగా మిషన్ పోషన్ 2.0లో తన నెలవారీ వృద్ధి పరిశీలన కార్యక్రమం పోషన్ ట్రాకర్. నెల పిల్లలు 0 నుంచి 6 సంవత్సరాల వయసు కలిగిన పిల్లలు ఎలా వృద్ధి చెందుతున్నారు అన్న దాన్ని ఎప్పటికప్పుడు ట్రాక్ చేయడం ఈ పోషన్ ట్రాకర్ యొక్క ఉద్దేశం. మిషన్ పోషన్ 2.0లో భాగంగా దీన్ని తీసుకురావడం జరిగింది. లక్షల కొద్దీ బాలల ఎదుగుదలను పర్యవేక్షించడంలో కీలక పాత్ర పోషించింది పోషన్ ట్రాకర్. కాబట్టి ఇది ఈ గవర్నెన్స్ నేషనల్ గోల్డ్ అవార్డుని సెప్టెంబర్ 3న ప్రదానం చేయడం జరిగింది న్యూఢిల్లీలో. ఓకే, ఈ 3 అవార్డులు తర్వాత మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటిది క్రీడా రంగం. ఈ క్రీడా రంగంలో మొదటిది ఇంటర్ కాంటినెంటల్ ఫుట్బాల్ టోర్నమెంట్. ఇంటర్ కాంటినెంటల్ ఫుట్బాల్ టోర్నమెంట్ 2024. ఈ ఇంటర్ కాంటినెంటల్ ఫుట్బాల్ టోర్నమెంటు ఈ సంవత్సరం జరిగినది నాలుగవది జరిగింది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ఈ ఇంటర్ కాంటినెంటల్ ఫుట్బాల్ కప్ టోర్నమెంటుని ప్రారంభించారు. సెప్టెంబర్ 3, 2024న లాంచ్ చేశారు. ఎక్కడంటే హైదరాబాద్లోని గచ్చిబౌలి స్టేడియంలో దీన్ని రేవంత్ రెడ్డి గారు ప్రారంభించడం జరిగింది. అయితే ఈ టోర్నమెంటుని ఎవరు నిర్వహిస్తారు అంటే AIFF, అఖిల భారత ఫుట్బాల్ సమాఖ్య అంటారు. అంటే ఆల్ ఇండియన్ ఫుట్బాల్ ఫెడరేషన్. అయితే ఇందులో 3 జట్లు మాత్రమే పాల్గొన్నాయి. ఒకటి భారతదేశం యొక్క ఫుట్బాల్ జట్టు, మారిషస్ దేశానికి చెందినటువంటి ఫుట్బాల్ జట్టు, అలాగే సిరియా అనేటువంటి ఒక దేశం. 3 దేశాలు మాత్రమే ఇందులో పాల్గొన్నాయి. 3 దేశాలు మాత్రమే పాల్గొంటే ఇది 4వ ఇంటర్ కాంటినెంటల్ ఫుట్బాల్ టోర్నమెంట్ అన్నాం కదా. గతంలో 2018లో ఒకటో జరిగింది, 2019లో రెండో జరిగింది. ఆ తర్వాత కోవిడ్ కారణంగా వివిధ కారణాలతో వాయిదా పడి 2023 లాస్ట్ ఇయర్ 3వ జరిగితే 2024 ఇప్పుడు 4వది జరిగింది. అయితే ప్రారంభించడం మనం సెప్టెంబర్ 3 తేదీని చదువుకుంటున్నాం. ఇప్పుడు మనం సెప్టెంబర్ 10వ తేదీకి వచ్చేసాం కాబట్టి దీని విజేత కూడా బయటికి రావడం జరిగింది. ఇప్పటి వరకు భారతదేశమే అత్యధిక సార్లు ఈ కప్పుని గెలుచుకోవడం జరిగింది, 2 సార్లు.
రెండు సార్లు గెలుచుకోదు. 2018లోను 2023లోను కూడా గెలుచుకుంటే ఈసారి సిరియా విజయం సాధించడం జరిగింది. విజేత ఎవరు అంటే సిరియా జట్టు విజేతగా నిలిచింది. సెప్టెంబర్ 9, 2024 విజేత సిరియా జట్టుకి రేవంత్ రెడ్డి గారే కప్పు అందజేయడం జరిగింది. 2వ స్థానంలో మారిషస్ ఉండగా భారత్ 3వ స్థానంలో నిలిచింది. చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం. అలాగే మరొక స్పోర్ట్స్ రిలేటెడ్ ఇష్యూని తీసుకుంటే టేబుల్ టెన్నిస్ కి సంబంధించినటువంటి ఒక అంశం ఉంది. ఆ టేబుల్ టెన్నిస్ అంశాన్ని ఒకసారి చూద్దాం. 27వ ఆసియా టేబుల్ టెన్నిస్ ఛాంపియన్షిప్స్, 27వ ఆసియా టేబుల్ టెన్నిస్ ఛాంపియన్షిప్స్ ఈ టేబుల్ టెన్నిస్ ఛాంపియన్షిప్స్ 2024 అక్టోబర్ 7 నుంచి 13 తేదీల మధ్య జరగనున్నాయి. 2024 అక్టోబర్ 7 నుంచి 13 తేదీల మధ్య జరగబోతున్నాయి. ఎక్కడ అంటే అస్తానా, కజకస్తాన్లోని అస్తానాలో జరగబోతున్నాయి. అయితే ఈ కజకిస్తాన్లోని అస్తానాలో జరగబోయే ఈ 27వ ఆసియా టేబుల్ టెన్నిస్ ఛాంపియన్షిప్స్ లో భారత్ కి పురుషుల జట్టుకి శరత్ కమల్ ఆచంట, మహిళల జట్టుకి మనికా బాత్రా నాయకత్వం వహించనున్నట్లుగా టేబుల్ టెన్నిస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రకటించడం జరిగింది. TTFI ప్రకటించడం జరిగింది. మరొక క్రీడా రంగ అంశము రాహుల్ ద్రావిడ్ మాజీ భారత క్రీడాకారుడు, మాజీ భారత జట్టు ప్రధాన కోచ్. 2024 జూన్ T20 ప్రపంచ కప్ విజయం తర్వాత తన హెడ్ కోచ్ బాధ్యతల నుంచి తప్పుకోవడం జరిగింది రాహుల్ ద్రావిడ్. అయితే సెప్టెంబర్ 4, 2024 వచ్చిన ఒక ప్రకటన ప్రకారము IPL 2025 సీజన్లో 18వ సీజన్ ఇది. IPL 2025 సీజన్లో రాజస్థాన్ రాయల్స్ జట్టుకి హెడ్ కోచ్గా వ్యవహరించినట్లుగా ఒక ప్రకటన రావడం జరిగింది. ఇప్పటికే రాజస్థాన్ రాయల్స్ కి శ్రీలంక మాజీ క్రికెటర్ కుమార్ సంగాక్కర డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ గా 2021 నుంచి వ్యవహరిస్తున్నారు. ఆయన డైరెక్టర్ గా వ్యవహరిస్తూ ఈయన ప్రధాన కోచ్ గా కంటిన్యూ అవుతారని ప్రకటించడం జరిగింది. ఇది చాలా ఇంపార్టెంట్. దీని తర్వాత రాజస్థాన్ రాయల్స్ కోచ్ అని గుర్తుపెట్టుకోండి, హెడ్ కోచ్ గా నియమించబడ్డారు. T20 అంతర్జాతీయ మ్యాచ్ లో ఒక ప్రపంచ రికార్డు నమోదైంది సెప్టెంబర్ 4వ తేదీన. అది ఒక్కసారి మనం చూసేద్దాం. T20 ప్రపంచ కప్ లో ఒక వరల్డ్ రికార్డ్. అదేమిటంటే పవర్ ప్లే. T20 అంటే మనకి 20 ఓవర్లు ఉంటాయి. 20 ఓవర్లలో 6 ఓవర్లని మనం పవర్ ప్లేగా తీసుకుంటాం. మొదటి 6 ఓవర్లు 3 క్రీడాకారులు మాత్రమే 30 చదరాల, అదే 30 యార్డ్స్, 30 యార్డ్స్ సర్కిల్లో అందరూ ఉంటారు. మిగతా 3 మాత్రమే 30 యార్డ్ సర్కిల్ బయట ఉంటారు పవర్ ప్లేలో. ఈ పవర్ ప్లేలో అత్యధిక పరుగులు చేసిన జట్టుగా ఆస్ట్రేలియా ప్రపంచ రికార్డుని నెలకొల్పడం జరిగింది. ఆస్ట్రేలియా 1 వికెట్ కోల్పోయి 6 ఓవర్లలో 113 పరుగుల్ని కొట్టడం జరిగింది. అత్యధిక T20 పవర్ ప్లే రికార్డు ఆస్ట్రేలియా నమోదు చేసింది. 6 ఓవర్లలో 113 పరుగులు చేసి 1 వికెట్ మాత్రమే కోల్పోయింది.
ఈ రికార్డుని ఏ జట్టు పైన సాధించింది అంటే స్కాట్లాండ్ అనే జట్టు పైన సాధించడం జరిగింది. ఇది ఎడిన్బర్గ్ లో సెప్టెంబర్ 4, 2024లో జరిగింది. ఓపెనర్స్ ట్రావిస్ హెడ్, అలాగే ఇంకొకరు వస్తే ఆయన అవుట్ అయిపోతే ట్రావిస్ హెడ్ మరియు షాన్ మార్సులు వీర విహారం చేశారు. 158 పరుగుల లక్ష్యంతో దిగిన వారు కేవలం 9 ఓవర్లో దాన్ని ఛేదించడం జరిగింది. అయితే గతంలో ఆస్ట్రేలియా కంటే ముందు గతంలో ఈ రికార్డు దక్షిణాఫ్రికా పేరు మీదుగా ఉండేది. 2023లో దక్షిణాఫ్రికా పవర్ ప్లేలో 102 పరుగులు చేసింది వెస్టిండీస్ పైన. ఆ రికార్డు ఇప్పుడు ఆస్ట్రేలియా బ్రేక్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా చాలా కీలకమైనటువంటి కరెంట్ అఫైర్స్. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.